వెల్కమ్ టు కెడా మామా. నిన్నొచ్చేసి ఒక టాపిక్ చేశాను. ఒకవేళ నా శాలరీ $1,20,000 అయితే ఎండ్ ఆఫ్ ది మంత్ నాకు ఎంత అమౌంట్ మిగులుతుంది, నా ఖర్చులు ఎంత అని చెప్పేసి ఒక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో లింక్ ఇంకోసారి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఎవరైనా సరే మిస్ అంటే ఆ వీడియో చూడండి. బిఫోర్ ఐ స్టార్ట్ ది వీడియో, నేను కెనడాలో ఉంటాను. మీకు కెనడా గురించి తెలుసుకోవాలన్నా, కెనడాలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, కెనడాకి రావాలనుకుంటుంటే నా వీడియోస్ అన్నీ మీరు చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దట్స్ ఇట్. ఇంకా ఎక్కువ నా గురించి తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. సో నేను నిన్న ఒక వీడియో చేశాను కదా, $1,20,000 మీరు ఒకవేళ కెనడాలో ఎర్న్ చేస్తే మీకు ఓవరాల్గా సింగిల్ పర్సన్గా అయితే మీకు ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక $3,000 మిగులుతాయి. అదే మీరు ఫ్యామిలీతో వస్తే $1,500 మీకు మిగులుతాయని చెప్పేసి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు ఇద్దరు సబ్స్క్రైబర్లు రెండు రకాలుగా రెండు క్వశ్చన్లు అడిగారన్నమాట. ఒక క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ట్యాక్స్ ఫైల్ చేస్తే ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. తర్వాత అబ్బాయి వచ్చేసి, మీరు అరిచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు, $1,20,000 కెనడాలో అసలు శాలరీ వస్తుందని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. సెకండ్ వచ్చేసి, ఇంకొక మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఏమన్నా అంటే, ఆయన ఒకవేళ హస్బెండ్కి వచ్చేసి $1,20,000 వస్తుంది, వైఫ్ కూడా 100K వస్తుంటే కాంబినేషన్ ఆఫ్ ఇద్దరికి ఎంత ట్యాక్స్ కట్ అయిపోయి ఎండ్ ఆఫ్ ది మంత్ మనకి ఎంత డబ్బులు మిగులుతాయి, ఇద్దరు కలిపి ట్యాక్స్ ఫైల్ చేస్తే ఏం బెనిఫిట్స్ అని చెప్పేసి అతను నన్ను అడిగారన్నమాట. నీకు ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక అబ్బాయి అడిగాడు, $1,20,000కి అసలు జాబ్స్ ఇక్కడ ఉన్నాయా అని చెప్పేసి. బ్రదర్, $1,20,000కి పుష్కలంగా ఇక్కడ జాబ్లు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఐటీ సెక్టర్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, నీ దగ్గర ఒక 6+ 7+ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా నీకు ఇక్కడ నీకు డౌటే లేదన్నమాట, 120 ఖచ్చితంగా ఇస్తుంది. కానీ నీ టెక్నాలజీ అనేది డిమాండింగ్గా ఉందనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు డాక్టర్లు కానీ, లేకుంటే నర్సులు కానీ, లేకుంటే డాక్టర్స్ కానీ, సర్జన్స్ కానీ, తర్వాత రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు, రియాల్టర్లు కొందరు ఉన్నారు, తర్వాత డాక్టర్స్ ఉన్నారు, తర్వాత మీకు కావాలంటే యూట్యూబర్స్ ఉన్నారు, తర్వాత సాఫ్ట్వేర్లు ఉన్నారు, తర్వాత ఇంకా కొందరైతే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటారు, కొందరైతే ఇంకా ప్లంబర్గా వర్క్ చేస్తుంటారు. వాళ్ళు కూడా సంవత్సరానికి $1,20,000 సంపాదిస్తారు. ఇక్కడ కెనడాలో స్మాల్ బిజినెస్ అనేది బాగా ఉంటాయి. స్మాల్ బిజినెస్ అనేది సక్సెస్ అనేది ఎక్కువ రేటు. పెద్ద పెద్ద బిజినెస్లు సక్సెస్ పొందడం కన్నా స్మాల్ బిజినెస్లు సక్సెస్ ఎక్కువ పొందాయి ఇక్కడ. అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్లంబర్గా మీకు మంచి సర్టిఫికేట్ ఉంది, మీరు ప్లంబర్గా మీకు ఇక్కడ పనులు చేయడానికి మీకు కావాల్సిన క్రెడెన్షియల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ కెనడాలో. ప్లంబర్ కింద మీరు పనిచేస్తే ఇక్కడ ఎంతమందికి ఎన్ని ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా? వచ్చినప్పుడల్లా ఒక విజిట్కి $100 పే చేస్తారు. సో మీరు ఇమాజిన్, ఈ ఇంట్లో ట్యాపులు లీకేజ్లు కానీ, ఇంట్లో ఏదైనా సరే ప్లంబర్ సంబంధించిన వర్క్లకి మంచి డిమాండ్ ఉంటుంది. అది చేసుకుంటూ అతను ఇంకా చాలా చేయొచ్చు సైడ్ హజిల్స్. సో ఇలాగా చాలా ఉన్నాయి. మీకు చెప్పాలంటే మీకు నేను లిస్ట్ ఆఫ్ సెక్టార్స్ ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను. $1,20,000 ఎర్న్ చేసే సెక్టార్స్ ఏ ఉన్నాయని చెప్పేసి మీకు డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఏమైందంటే, మనము జనరల్గా స్టూడెంట్ వీసా కింద వచ్చామనుకోండి, మనం ఇక్కడ జాబ్ కొట్టి మనకి ఇక్కడ మినిమం శాలరీ ఒక 80K 90Kకు జాయిన్ అయిపోయి, ఎందుకంటే మనకు జాబ్ వస్తే చాలరా దేవుడా, జాబ్ వస్తే నెక్స్ట్ ఆ కంపెనీ అతను మనకు PR సపోర్ట్ చేస్తే చాలు, నేను హ్యాపీగా ఇక్కడ ఆ జాబ్లోకి జాయిన్ అయిపోతాను, తర్వాత మనకు PR వచ్చిన తర్వాత మనం ఏమేమి చేద్దాం అని చెప్పేసి అందరూ అలా అనుకొని జంప్ చేయడం వల్ల ఆ శాలరీస్, ఆ బ్రాకెట్ ఉంటుంది కదా 120 మార్క్ అనేది టచ్ చేయడం చాలా కష్టం అన్నమాట. అందుకని మీరందరూ చాలామంది 120K అంటే మంచి ప్యాకేజే కదా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో 200K కూడా డ్రా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, 150 మినిమం ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు, 140 చాలామంది ఉన్నారు, 120 నాకు తెలిసిన నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ 120 అబోవే. ఓకే, సాఫ్ట్వేర్లో ఎవరే కానీ 120K బిలో ఎవరు లేరు. ఇంతకన్నా క్లారిటీగా ఎవరు చెప్పరు. సో 120K అచీవ్ చేయడం కెనడాలో చాలా ఈజీ. ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇద్దరు అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ట్యాక్స్ ఫైల్ చేస్తే ఏం బెనిఫిట్ అని చెప్పేసి. కెనడాలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే పెద్దగా బెనిఫిట్ అంటూ ఏం లేదు. అది యూఎస్లో బెనిఫిట్ కానీ కెనడాలో పెద్దగా బెనిఫిట్ లేదు. కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు RRSP ఉన్నాయనుకోండి, మీ దగ్గర కొద్దిగా లంసమ్ అమౌంట్ ఉందనుకోండి, ఆ అమౌంట్ని మీరు మీ వైఫ్కి షేర్ చేయొచ్చు. RRSPలో కానీ, లేకుంటే TFSలో కానీ, ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకొని ట్యాక్స్ని తక్కువ చేసుకోవడానికి
చాలా మార్గాలు ఉంటాయన్నమాట. ఆర్ఆర్ఎస్పిలో ఇన్వెస్ట్ చేయడం కానీ, టీఎఫ్ఎస్సిలో ఇన్వెస్ట్ చేయడం కానీ, తర్వాత ఇంకా కొన్ని చాలా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ మార్గాలు. అవన్నీ చేసుకుంటే మీరు ఒక మంచి అకౌంటెంట్తో మీరు ఒక 1 అవర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుస్తాయన్నమాట. మీరు కెనడాకి వచ్చిన తర్వాత మీరు దేంట్లో కమిట్ కావద్దండి. అంటే పలానా ఒక అకౌంటెంట్ ఇలా చెప్తాడు వెంటనే ఆయన చెప్పిన పాలసీలోకి మీరు జాయిన్ అవ్వద్దండి. అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకుని ది బెస్ట్కి రావడానికి టైం పడినా పర్లేదు, ఒక 5 నెలలు 6 నెలలు టైం పడినా పర్లేదు, కానీ సెలెక్ట్ ద రైట్ చాయిస్ ఫర్ యూ. మీకు ఆర్ఆర్ఎస్పిలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? ఆర్ఆర్ఎస్పిలో చాలా లూపోల్స్ ఉంటాయి. ఆర్ఆర్ఎస్పి వచ్చేసి ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి బాగుంటుంది. ఫస్ట్ టైం హోమ్ బయర్ కాదనుకో, ఆర్ఆర్ఎస్పిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మళ్ళీ నువ్వు తిరిగి అందులోకి వేయాలి ఖచ్చితంగా. నువ్వు విత్డ్రా చేసుకున్నా ఒక సర్టన్ టైం తర్వాత దాన్ని వాడుకోవాలన్నమాట. అలా ఉంటాయి కొన్ని. టీఎఫ్ఎస్సి వచ్చేసి ఖచ్చితంగా టీఎఫ్ఎస్సిలో నువ్వు ట్యాక్సిబుల్ ఇన్కమ్ని అందులో ఇన్వెస్ట్ చేసి నీకు ప్రాఫిట్స్ వస్తే నీకు దానిపైన ఎటువంటి ట్యాక్స్ లేదు టీఎఫ్ఎస్సి పైన. సో ఇలాగ చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా టైప్ చేసి తెలుసుకోవచ్చు. ఒకవేళ డౌట్స్ ఉంటే ఒక మంచి అకౌంటెంట్ని బుక్ చేసుకొని వాళ్ళతో కలిసి మాట్లాడుకోవచ్చు. అది మాట. సెకండ్ వచ్చేసి అంటే థర్డ్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, హస్బెండ్ వచ్చేసి 120K, వైఫ్ వచ్చేసి 100K ఇద్దరు సంపాదిస్తుంటే అప్పుడు ఎంత అమౌంట్ ఎండ్ ఆఫ్ ది మంత్ ఇద్దరికి ట్యాక్స్ కట్ అయిపోయి, ఇప్పుడు నేను ఉండేది ఆంటారియోలో వచ్చేసి ఎంత ట్యాక్స్ కట్ అయిపోయి మీకు మిగులుతుందంటే చూడండి, 120K 100K బోత్ కంబైన్డ్గా 220K శాలరీ. సో 220K శాలరీని మీరు ట్యాక్స్ మొత్తం తీసేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చార్ట్ చూడండి. ఆఫ్టర్ ట్యాక్స్ మీకు ఇద్దరికి కలిపి $160,000 మిగులుతుంది. 220Kలో మీకు $160,000 మీకు చేతికి వస్తుంది. $160,000 మీరు బై 12 వేస్తే కనుక నెలకు 13,000 మిగులుతుంది. ఒక $13,000 మీకు మిగులుతుంది. ట్యాక్స్ అన్నీ కట్ అయిన తర్వాత, అంటే మీరు ఇంటి రెంట్లు, తర్వాత మీ గ్రాసరీస్ ఖర్చులు, తర్వాత యూటిలిటీస్ ఖర్చులు అన్నీ తీసిన తర్వాత మీకు మిగిలేది నెలకి $8,000. $8,000 అంటే ఎంత తెలుసా? ఇండియన్ రూపీస్లో నెలకి 5 లక్షలు మీకు మిగులుతుంది. సో అది మాట. సో $8,000ని మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ క్రమక్రమంగా మీరు దాన్ని డబుల్ చేసుకోవాలా, ట్రిపుల్ చేసుకోవాలా, మంచిగా ప్లాన్ చేసుకొని అప్పుడు మీకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి బాగుంటుంది. కానీ ఇద్దరు కలిసి ట్యాక్స్ ఫైల్ చేయడం వల్ల ఏమీ లాభం లేదు. ఇక్కడ కెనడాలో వచ్చేసి ఇండివిజువల్గా ట్యాక్స్ ఫైల్ చేసుకోవడమే పెద్దగా బెనిఫిట్ అంటే ఏం లేదు, కానీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఆర్ఆర్ఎస్పి ఇద్దరిలో ఎవరైనా సరే మీట్ కాకపోతే, ఎవరైతే ఇంకా కొంచెం స్పేస్ ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, హస్బెండ్ వైఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, వైఫ్ హస్బెండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కెనడాలో. సిసిబి అని చెప్పేసి, చైల్డ్ కేర్ అని చెప్పేసి, ఒకవేళ కిడ్స్ మనకు ఉంటే కనుక మనము లో ఇన్కమ్ స్ట్రీమ్ కింద పడితే, అంటే సపోజ్ ఇప్పుడు మీ వైఫ్ 80K, హస్బెండ్ 80K అనుకోండి, 160K అనుకోండి, మీరు సిసిబికి ఎలిజిబుల్ అవుతారు ఖచ్చితంగా. మీరు సిసిబికి రూల్ సంబంధించి నేను చెక్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి మీకు డిస్ప్లే చేస్తాను ఎంత ఇన్కమ్ ఉంటే సిసిబికి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి. మీ కిడ్కి నెలకి ఇంత అమౌంట్ వేస్తారన్నమాట. మీ అంటే వాళ్ళకు అప్లై చేసుకుంటే మీకు అది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ అకౌంట్లోకి. సో సంవత్సరానికి ఒక $3,000-4,000 ఫ్రీగా ఇస్తారు కెనడా గవర్నమెంట్ సిసిబి కింద. దానికి ఇన్కమ్ స్ట్రీమ్ బేస్ ఉంటుందన్నమాట. సో అలాగమాట. సో ఇద్దరు కలిపి $2,20,000 మీ ఇద్దరు సంపాదిస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్, నెలకు మీకు మిగిలేది ఆల్మోస్ట్ లైక్ ఒక $8,000. అది కూడా అన్నీ బాగా లగ్జరీగా తీసేస్తే మీకు $8,000 మీకు చేతిలో మిగులుతాయి. ఆ $8,000ని మీరు ప్రాపర్గా సేవింగ్ చేసుకొని ఇక్కడ ఇల్లు కొనుక్కోవడమా, లేకుంటే మీరు వెంటనే ఇల్లు కొనుక్కొని ఆ డబ్బులకి ఈఎంఐ కట్టుకుంటూ తర్వాత అదొక ట్రాప్ లాగా ఫీల్ కాకుండా ఆ అమౌంట్ని మీరు ఎలాగా క్యాష్ ఫ్లో జనరేట్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ అంతా క్యాష్ ఫ్లో ఎలా రావాలి, మనము పడుకున్నా సరే మనం డబ్బులు సంపాదించాలి, మన కోసం ఎవరో ఒకరు వర్క్ చేస్తున్నారు అన్నమాట. అలాగా ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కనుక్కొని మీరు ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఒక లాంగ్ టర్మ్ గోల్గా ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు కెనడాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి. స్మాల్ బిజినెస్లు, ఇప్పుడు మీ వైఫ్కి వచ్చేసి కేక్ చేయడం టాలెంట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక కేక్, ఒక మిడ్ సైజ్ కేక్, ఒక కేజీ కేక్ ఆల్మోస్ట్ లైక్ ఒక $80, $100 ఛార్జ్ చేస్తారు. $100-120 ఒక కేక్ ఇక్కడ. సో మీరు కేక్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇండియన్ కేక్స్ అయితే బాగా డిమాండ్. ఇండియన్ కేక్ లాగా ఎవరైనా చేస్తే కనుక ఇక్కడ మస్తు డిమాండ్, చాలామంది ఇష్టపడతారు. చాలా మటుకు ఇక్కడ కేక్స్ అన్నీ ఇక్కడ వెస్టర్న్, ఇక్కడ కల్చర్ తగ్గట్టుగా ఎక్కువ ఫోమ్ కానీ, తర్వాత షుగర్ ఎక్కువ ఉండడం కానీ, తర్వాత విప్ క్రీమ్ ఎక్కువ ఉండడం కానీ, కేక్లో ఆ బ్రెడ్ అనేది సరిగ్గా ఎక్కువ ఉంటుంది అన్నమాట.
మన ఇండియన్ కేక్స్లో ఎక్కువ బ్రెడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత రకరకాల ఫ్రూట్స్తో కలిపి మన కేక్స్ బాగా చేస్తారు. సో ఇట్లాంటి కేక్ బిజినెస్ అనేది మంచి బిజినెస్. హోమ్లో ఇంట్లో కూర్చోండి చాలామంది స్మాల్ బిజినెస్ పెట్టుకొని, అంటే జాబ్ చేసిన తర్వాత 6 తర్వాత చాలామంది ఫన్నీగా ఈ స్మాల్ బిజినెస్ చేస్తూ కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అలా కూడా చాలామంది ఉన్నారు. ఓకే, నేను చెప్పాను కదా ఈ లాన్ మూవింగ్ అని చెప్పేసి. ఇప్పుడు సమ్మర్ ఇక్కడ లాన్ మూవింగ్ చేసుకుంటే దానికి కూడా డబ్బులు. మననే ఒక లాన్ మూవింగ్ చేస్తా అన్నాను మీకు అంటే ఎంత అంటే $120 ఇప్పుడు. నా బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి $120 ఒక్కసారి చేస్తాడంట. చూడండి, ఇలాగ మీకు ఒక సమ్మర్లో మీకు వారానికి ఒక 10 మంది దొరికినా సరే మీకు ఈజీగా ఒక $1,200 మీకు మిగిలిపోతుంది. సో ఇలాగ చాలామంది చాలా రకాల బిజినెస్లు, అంటే మనం కెనడాకి వస్తే నిరంతరం ఎప్పుడు చూసినా సరే సైడ్ ఇన్కమ్ ఎలా చేయాలా, సైడ్ హసల్స్ ఎలా చేయాలా అని ఆలోచించాలా. గుర్తుపెట్టుకోండి, మీరు క్లోజ్డ్ వర్క్ పర్మిట్ మీద మీరు వస్తే కెనడాకి యూ కెనాట్ వర్క్ సైడ్ ఇన్కమ్స్ మీరు చేయకూడదు, సైడ్ హసల్స్ మీరు చేయకూడదు అన్నమాట. ఓన్లీ ఓపెన్ వర్క్ పర్మిట్ ఉంటే మాత్రమే చేయాలా. పిఆర్ అంటే ఆబ్వియస్లీ చేయొచ్చు, సిటిజన్షిప్ ఉంటే ఆబ్వియస్లీ చేయొచ్చు, అదో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైనా సరే ఇప్పుడు మీరు క్లోజ్డ్ వర్క్ పర్మిట్ మీద వస్తే మీ వైఫ్ ఖచ్చితంగా ఓపెన్ వర్క్ పర్మిట్ ఉంటుంది. సో తను చేయొచ్చు చాలా. ఓకే, సో క్లోజ్ వర్క్ పర్మిట్లో మీరు హస్బెండ్గా మీరు జాబ్ చేసుకుంటారు, తను ఓపెన్ వర్క్ పర్మిట్లో తను జాబ్ చేసుకోవచ్చు, ప్లస్ బయట ఎన్నో సైడ్ హసల్స్ చేయొచ్చు. ఇట్లా ఎన్నో రకాలుగా సంపాదిస్తేనే కెనడాలో మనం సర్వే కాగలం. ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ఫ్యామిలీకి ఒక వే ఆఫ్ ఎర్నింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ డబ్బులు సంపాదడం అనేది నేర్చుకోవాలి. లేకపోతే కెనడాలో సర్వే కావడం కష్టము. కెనడాకి వచ్చిన వెంటనే అబ్బో ఈ కెనడా మనకు సెట్ కాదు, మొత్తం ట్యాక్స్లే, ఎండ్ ఆఫ్ ద డే ఏంది మిగలవు అని చెప్పేసి అంటారు అనమాట. సో దట్స్ ఇట్. ఇది ఒక నిన్న చేసిన వీడియోకి ఫాలో అప్ మన సబ్స్క్రైబర్లు ఇద్దరు అయిన క్వశ్చన్స్కి నేను అడ్రస్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో టైప్ చేయండి, ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను. ఒకవేళ అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మేక్ ఎడమా, ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూస్తుంటే ప్లీజ్ లైక్ సో దట్ ఈ వీడియో చాలా మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.